ఎమ్మెల్యే పిల్లేల్ని రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. కాగా ఈవీఎంలు ధ్వంసం చేయడాన్ని ఈసీ సీరియస్ తీసుకుని రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిల్లేల్ని రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 13న ఎన్నికల రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓ ఈవీఎంను నెలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోవడం సీసీటీవీ ఫుటేజ్ లో చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పిఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసం జరిగింది. పిఎస్ నంబర్ 202లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిల్లేల్ని రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజ్ ని పోలీసులకు అందజేశారు. విచారణలో భాగంగా ఈవీఎం పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులు అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో ఎవరు ఇటువంటి దుష్ప్రచారాలకు పాల్పడ్డారని ఈసీ భావిస్తోంది. ఏపీలో ఎన్నికల సమీపంలో చెలరేగిన అల్లర్లు, హింసపై ఏర్పాటు చేసిన సిట్ టీం తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లోని 33 ఘటనలు నమోదైనట్లు గుర్తించింది. సిట్ ప్రాథమిక నివేదిక ప్రకారం పోలింగ్ హింసపై 33 కేసులు నమోదు కాగా మొత్తం నిందితులు 1370 మంది ఉన్నారు. మొత్తం 33 కేసులు నమోదు కాగా అందులో అధికంగా పల్నాడు జిల్లాలో 22 కేసులు అండ్ అనంతపురంలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదు అయినట్లు సిట్ పేర్కొంది. ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసినా కొందరు పోలీసులు అధికారులు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, విచారణలో భాగంగా ఈవీఎం పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పేరును కూడా నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణించింది అన్నట్టుగా తెలుస్తోంది కూడా. మరి చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, ఏదైతే మరి పల్నాడులో జరిగినటువంటి ఘటన మరి అటు వీడియో బయటికి రావడం పట్ల కూడా ఈసీ ముఖేష్ కుమార్ మీనా కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాచర్ల నియోజకవర్గం సంబంధించి పిల్లేల్ని రామకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీ హరీష్ గుప్తాకి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అనేక మార్లు కూడా అటు టీడీపీ ఆరోపించింది. ఏదైతే మరి పిల్లేల్ని రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణల వాతావరణం కూడా పూర్తి బాధ్యత వహించాలంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియో వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం చాలా తీవ్రంగా పరిగణించింది. పిల్లేల్ని రామకృష్ణారెడ్డి పైన పలు సెక్షన్ల కింద నమోదు చేసి అదేవిధంగా ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసి ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టు తెలుస్తుంది. 3 బృందాలుగా డీజీపీ ఆదేశించింది. 3 బృందాలుగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే డీజీపీ ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనూ హైదరాబాద్ కి ప్రత్యేక టీంలు వెళ్లారు. ఆయన కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి స్థితి కనపడుతుంది. అయితే మాచర్లో జరిగినటువంటి ఘటన అటు వీడియో బయటికి రావడం, మరి సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధి ఆ ఈవీఎం పగలగొట్టడం పట్ల కూడా అటు ప్రజా సంఘాల నుంచి అటు రాజకీయ వర్గాల నుంచి కూడా తీవ్రంగా విమర్శలు అయితే
వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఎన్నికల అధికారులు విధుల్లో ఉన్నటువంటి క్రమంలో ఈ విధమైన దాడి చేయటం, మరి సాక్షాత్తు ఈవీఎం ని ధ్వంసం చేయడం పట్ల కొంత ఎన్నికల అధికారుల పైన, అటు ఎన్నికల సంఘం పైన కూడా మరి కొంత ప్రజలకి నెగిటివ్ భావన ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని అటు ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారి చాలా సీరియస్ గా పరిగణించారు. ఏదైతే మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి చర్యలకి పాల్పడకుండా మరికొందరు ఉండాలంటే దీనిపైన కఠిన చర్యలు ఉండాలి. అదేవిధంగా సెక్షన్స్ కింద అరెస్ట్ చేసి మరి వారిపైన రిమాండ్ కి పంపించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అటు సిట్ అధికారులు కూడా మరి ఇంతవరకు 13వ తారీఖు జరిగినటువంటి ఈ ఘటన మరి ఇంతవరకు కూడా మరి ఎన్నికల డ్యూటీ చేసిన అధికారులు మరి ఇంతవరకు కూడా సమాచారం ఎన్నికల సంఘానికి ఇవ్వనటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, అదేవిధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు. కాబట్టి మరి ఆ రోజు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, అదే సమయంలో మరి ఆ ఈవీఎం పగలగొట్టే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారి కూడా వీడియో తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అది మరి ఆ వీడియో ఎందుకు బయట పెట్టలేదు, వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ అయితే కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు దీనిపైన దృష్టి సారించారు. మాచర్లో జరిగినటువంటి ఘటన పైన చాలా సీరియస్ గా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మరి ఎన్నికల సంఘం ఈ వీడియో బయట పెట్టడం పట్ల పలు అనుమానాలు అయితే తావిస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని కూడా తెలిసిన కొందరు పోలీసులు అండ్ అధికారులు నిర్లక్ష్యం చేశారని కూడా సిట్ బృందం పేర్కొంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే బిఫోర్ ఎన్నికల ముందే అటు కేంద్ర ఎన్నికల సంఘం 4 సంస్కారక గ్రామాలు, హింసాత్మక గ్రామాలని నియోజకవర్గాలను కూడా గుర్తించింది. వాటికి సంబంధించినటువంటి నివేదిక కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ కూడా మీనాకు పంపించినటువంటి నేపథ్యంలో దాని మేరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి సమాచారం ఇచ్చారు. ఇక్కడ గతంలో చేసినటువంటి ఎస్పీ బిందు మాధవ్కి ప్రత్యేక బలగాలని, సాయుధ బలగాలను కూడా మరి ఆ నియోజకవర్గంలో హింసాత్మక గ్రామాల్లో కూడా మరి పోలీస్ భద్రత ఎక్కువ పెట్టాలని చెప్పి కూడా మరి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఫల్యాలు కనపడుతున్నాయి. మీరు చెప్పినట్టుగానే ముందస్తుగా చెప్పినప్పటికీ ఖచ్చితంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఇదే క్రమంలోనే దాని పరిణామాలే అటు ఎస్పీని సస్పెండ్ చేయటం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ని బదిలీ చేయటం, శాఖాపరమైన చర్యలకు కూడా ఆదేశాలు చేసింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయమన్నారు. వారిపైన కేసు నమోదు చేసి విచారణ చేయాలన్నారు, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలన్నారు. వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా అటు ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల సంఘం ఎక్కడ కూడా వెనకడుగేయలేదు. జరిగినటువంటి ఘటనల పైన పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతుంది. సిట్ వేశారంటేనే ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి ఘటనలు తీవ్ర స్థాయిలో ఉంటేనే సిట్ దర్యాప్తు బృందం అయితే వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ క్రమంలోనే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంతటి లీడర్ అయినా కానీ, అటు వైసీపీకి సంబంధించినటువంటి అది లీడర్స్ కానీ, అటు టీడీపీకి సంబంధించిన ఎవరిని కూడా ఉపేక్షించేదే లేదని పరిస్థితి అయితే మాత్రం అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. 150 పేజీలతో సిట్ అధికారులు ఇక్కడ జరిగినటువంటి ఘటనల పైన, జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఘటనల పైన కూడా 3 జిల్లాలకు సంబంధించిన ఘటనల పైన నివేదిక ఇచ్చినప్పటికీ ఇంకా మరికొంత లోతుగా వెళ్లి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పల్నాడు ప్రాంతంలోనే ఎక్కువ కేసులు నమోదైన 34 కేసులకు సంబంధించి కూడా ఎక్కువగా పల్నాడు ప్రాంతంలోనే ఎక్కువగా నమోదైనటువంటి నేపథ్యంలో పల్నాడు పైన ఎక్కువ దృష్టి పెట్టారు. పల్నాడు ఒక్క ప్రాంతంలోనే 3 టీములు సిట్ బృందం కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా సంజన, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎస్పీ స్థాయి వ్యక్తికి మాత్రం సస్పెన్స్ ఆర్డర్ ఇచ్చారు, కానీ కింద స్థాయి అధికారులు, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా చాలా మంది కూడా ఈ గొడవ ఘర్షణలకి చాలా ప్రధాన కారకులుగా గుర్తించాలి. ఎందుకంటే నరసరావుపేటలో జరిగినటువంటి ఘటన 1 టౌన్ 2 టౌన్ సిఐ కృష్ణారెడ్డి 1 టౌన్ సిఐ కానీ, అటు 2 టౌన్ సిఐకి సంబంధించినటువంటి భాస్కర్ కూడా అటు టీడీపీకి సంబంధించి ఐసీకి సంబంధించినటువంటి సమయంలో ఘర్షణలు అరికట్టడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. సరైన మెన్ ఉన్నప్పటికీ కూడా వారిని కంట్రోల్ చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యేటువంటి పరిస్థితి. కానీ కొన్ని చోట్ల అనంతపురం సంఘటనలు కూడా చూసుకుంటే కాల్పులు జరిపిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద మొత్తంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగేటప్పుడు కనీసం గాలిలో కూడా కాల్పులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అదుపు చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. చేతులు ఎత్తేసినట్టు
అటువంటి పరిస్థితి కనపడుతుంది. వారిపైన కూడా కఠిన చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు మరి దర్యాప్తు చేస్తుంటే ఆ పాత గతంలో 13వ తారీఖు చేసినటువంటి అధికారులనే మరి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారులు వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఘటనల పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇరు పార్టీకి సంబంధించిన నేతలను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని అక్కడ జరిగినటువంటి ఘటనల పైన సిట్ అధికారులు బృందం మరి నివేదిక రూపంలో తయారు చేసింది. అయితే దీనిపైన కూడా లోతుగా విచారించిన తర్వాత మరికొంత దర్యాప్తు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఎన్నికల కౌంటింగ్ అంత వరకు కూడా కొంత అలజడైతే మొదలవుతుంది. ఘర్షణ వాతావరణం లేనప్పటికీ ఖచ్చితంగా పోలీసులు ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో మరి ఇరు పార్టీల కక్ష సాధింపుల చర్యలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అంటూ కూడా పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఎస్పీలు కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ అయినా అటు విపక్షాలుగా పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఎక్కడికక్కడ కూడా మరి వారికి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏ ఘటనకైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటున్నారు. ఇప్పటికే దాదాపు నర్సరావుపేటకు సంబంధించి 10 మందిని కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేతల్ని రిమాండ్ కి పంపించారు. వైసీపీ సంబంధించినటువంటి కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరారులో ఉన్నటువంటి పరిస్థితిని వైసీపీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం పట్ల కూడా అటు టీడీపీ కూడా మరి చదలవాడ అరవింద్ బాబు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన నివాసంలోనే మరి పూర్తిగా కింద పనుకొని కూడా ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. టీడీపీ నేతల్ని కక్ష సాధింపుల చర్యల్లో తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారంటూ కూడా ఆయన నిరసన వ్యక్తం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సిట్ అధికారులు వేగవంతం చేసినప్పటికీ మరి 2-3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసుల పైన అటు ఎవరైతే పరారులో ఉన్నో వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరి పాల్వాయి గేటు దగ్గర జరిగినటువంటి 202లో జరిగినటువంటి ఈ ఘటన కూడా ఎన్నికల సంఘానికి కూడా సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇవాళ రేపటి గుట్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల సంఘానికి అటు పోలీస్ అధికారులు కూడా ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన. Right. Thank you for the updates, Ramesh.